హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబాద్ జిల్లా పట్టణ కేంద్రంలో జిల్లా కేంద్రంలో గల భవానీనగర్ తండాలో గత అర్ధరాత్రి పూట దారుణ సంఘటన చోటు తీసుకుంది. కన్న తండ్రిని కొడుకు కోడలు కలిసి వాళ్ళతోని ఉరేసి మరియు సంబంధించిన శరీర అవయవాలపై కొట్టి చంపారని మాకు తెలిసింది. అక్కడికి తండ్రి కుప్పకూలిపోయాడు. సంబంధించిన బంధువులు కూడా పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు. వాళ్ళు మొత్తం బంధువుల రోజులు మొత్తం మిన్నెంటున్నాయి. అసలు ఏం జరిగింది అనే పూర్తి సమాచారం కూడా వాళ్ళ బంధువులు అడిగే పని చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఏం జరిగింది సార్? రైట్, ఆయనకు యాక్చువల్గా ఇద్దరు భార్యలు. పెద్ద ఆమె కేశంపురం చనిపోయిన మా వ్యక్తికి చంద్రయ్య అంటే ఆయనకి ఇద్దరు భార్యలు. కేశంపురంలో పెద్ద భార్య ఉంటుంది, ఇక్కడ ఒక ఆమె ఉంటుంది. అంటే ఈమె పెళ్ళైన ముందా పెళ్లి ముందు తెలియదు. కాకపోతే ఏంటంటే తర్వాత తెలిసింది మాకు ఇద్దరు భార్యలని. అయితే నిన్న ఉదయం వరకు కేశవరం ఉన్నాడు. సాయంత్రం నిన్న ఉదయం వచ్చిండు. రాత్రి కూడా 8:30కి ఆమెతో మాట్లాడిండట. రాత్రి ఏం జరిగిందో తెలియదు. కొడుకును తల్లి ఈయనకు ముగ్గురు బాగా గొడవ అయింది అన్నారు. గొడవలో ఏం జరిగిందో తెలియదు. పొద్దున మాకు ఫోన్ చేసి ఇలా చనిపోయింది అని చెప్పి మాకు ఫోన్ చేసిండు. ఇది మాత్రం యాక్సిడెంట్ జరిగింది. ఆదేశం వరకు ఎవరు చెప్పారని మీకు అనుమానం వస్తుంది? అనుమానం అంటే వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నారు, తల్లిను కొడుకు ఒప్పుకున్నారు అని తెలుస్తుంది. వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారని తెలిసింది. వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఆయనలో ఉన్నారు. ఎందుకు చంపాల్సి వచ్చింది? అంత తండ్రిని చంపాల్సి వచ్చింది? అంత ఎందుకు పాల్పడ్డాడు? చాలా రోజుల నుంచి ఇట్లా జరుగుతూనే ఉంటాయి సార్. వీళ్ళకి గొడవలు జరుగుతూ ఉంటాయి, గొడవ ఏదైనా ఉంటాయి. కాకుండా ఏంటంటే నిన్న కొంచెం ఎక్కువ జరిగినట్టున్నది. మేము లేని విషయం చెప్పదు కదా, ఎక్కువ జరిగి ఉండొచ్చు. రాత్రి మాత్రం కొడుకు బాగా తండ్రికి బాగా గొడవ అయిందంట. అది వాళ్ళు చెప్పిన ప్రకారం, పొద్దున ఈ అమ్మాయి చెప్పిన ప్రకారం మరి పొద్దునట్టు ఆయన 7:30కి ఫోన్ చేసారు ఇలా చనిపోయింది అని. ఆస్తి తగాదాలు ఉన్నాయా లేకపోతే వేరే కార్యాలయాలు? తెలిసి ఆస్తి తగాదాలు అంటే ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో దాకాను ఇద్దరికి ఇచ్చిండ్రు. దాదాపు అది ఉండకపోవచ్చు, కానీ మొత్తానికి ఇన్సిడెంట్ ఉన్నది. కానీ మాకు తెలియనిలేదు జరిగింది ఇన్సిడెంట్ అయితే. చిన్న కూతురు ఉంది, ఆ చిన్న కూతురుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మ, ఏం చెప్తుంది? మాకు పొద్దున్నే ఫోన్ చేసిల్లండి. ఫోన్ చేసి మీ నాన్న చనిపోయిన ఇట్లా అన్నారంటే, ఎందుకు ఏమైందంటే భార్య భర్తలు కొడుకు తల్లి కలిసి ఇద్దరు కలిసి చంపేసిళ్ళు, గొంతు పిసుకు చంపేసిళ్ళు అని చెప్పి అని అన్నారని. మాకు కూడా తెలియదు, మేము కేసముద్రంలో ఉంటాము. ఏం చెప్తానే లేదు. మా నాన్న నిన్న పొద్దున్నే వచ్చిండు. మొన్న నైట్ అక్కడనే ఉన్నాడు, కేసముద్రంలోనే ఉండి పొద్దున్నే వచ్చిండు. వచ్చే సాయంత్రం వరకు చంపేసిళ్ళు అని ఇట్లా ఫోన్ చేసిళ్ళు మాకు. అంటే చంపడానికి ముందు మళ్ళీ మీతో మాట్లాడే ఫోన్ చేసిండు. 8 గంటలకు మా అమ్మకు ఫోన్ చేసి నేను చెప్తాను తిన్నావా అని అడిగిన, పండుకో అని కూడా చెప్పిండట. మంచిగానే ఉన్నా, నేను రేపు పొద్దున వస్తా అని కూడా చెప్పిండట. చెప్పినాక నైట్ తెల్లారేసరికి చంపేసిన మళ్ళీ ఫోన్ వచ్చింది. ఎవరి మీద అనుమానం ఉంది మేడం? మీ అన్న వాళ్ళ వాళ్ళ మీదనే అనుమానం. వాళ్ళే గొడవ పెట్టుకొని వాళ్ళే చంపేసిల్లట. కారణం ఏమి ఉంటుంది? ఆస్తి తగాదా? ఆస్తి అంటే ఏం లేదు, వీళ్ళ పేరు మీద ఉన్నది. ఇంత ఫ్లాట్ ఉన్నది అంతే కదా, ఏం తప్ప ఏం లేదు. తాగి గొడవ పెట్టుకొని ముగ్గురు గొడవ పెట్టుకొని చంపేసిల్లట. అవ్వ కొడుకులు ఇద్దరు. వాళ్ళ ఎప్పుడు ప్రతిసారి ఎట్లా కొడతారు అట్లా కొడతారు. అసలు లోపల ఏర్పడిన దెబ్బలు పోయినసారి ఎండాకాలంలో కొడతారు. కళ్ళు మొత్తం పోయినాయి, కళ్ళన్నీ ఎర్రగా, కళ్ళు కనిపించలేదు. మస్తు దెబ్బలు కొడతారు. కొట్టిన చంపడానికి కూడా చేసిళ్ళు, చాలా సార్లు ట్రై చేసిళ్ళు. కొట్టి చంపడానికే ట్రై చేసిళ్ళు. కానీ ఆయన ఆయుష్ ఉండి ఇన్ని రోజులు బతికిండు. ఇక రాత్రికి చంపేసిళ్ళు ఇక ఇట్లా చేసి. నైట్ నాకు 8 ఫోన్ చేసిండు సారు. నువ్వు తిన్నవా అని అడిగిండు, పడుకున్నావా అని అన్నాడు. పడుకున్నా, నాకు చేత కావట్లేదు కదా, నా ఆరోగ్యం మంచుకుంటలేదా అని అన్నా. నేను పడుకో అని అన్నాడు. ఆయనే ఇక నువ్వు నేనేం పడుకుంటాను తింటానని అన్నాడు. పోయి అంతే, ఇక అదే మాట మాట్లాడిండు. అదే లాస్ట్ మాట సారు. నేనేం చేయను సారు, నేనేం చేయను, ఏం చెప్పలేదు. ఆయన తెచ్చేది తినేది ఏం లేదు. ఆయన తోడు ఉండాలని బతుకుతాను. నేను మా అమ్మోళ్ళ ఇంటి దగ్గరనే ఉంటా సారు. నాకు అవి ఉన్నదని ఇప్పుడు 40 ఏళ్ళు వీళ్ళు పుట్టుకల నుంచి ఉన్నారు. కానీ ఉండని అనే నేను చూస్తున్నా సారు. ఆ పగలేం లేవు, మేమేం లేవు సార్. మాకు ఆ పగలు గిట్ల ఏం లేవు సారు. మంచిగానే ఉంటాం అందరం. మా సముతును మా కొడుకే కలిసి చంపిరు, కొట్టుకున్నారు. ఎందుకు చంపాల్సి వచ్చింది మరి? ఏమో ఎందుకు చంపాల్సి వచ్చిందో ఏం లేదు. తాగుతారు వాళ్ళు, ముగ్గురు తాగుతారు. మా సముతును మా కొడుకు ఈయన కూడా తాగుతారు. ఏం చేసిరో తెలియదు. ఇక మా నాన్న సార్ నిన్న మధ్యాహ్నం మంచిగానే ఉన్నాడు. నిన్న సాయంత్రం నుంచి చెవులో ఏడిపించుకోరా నాన్న అంటే ఏడిపించుకొచ్చిండు. మంచిగానే ఉన్నాడు, నవ్వుకుంటా మాట్లాడిండు, అన్ని జరిగింది. నైట్ 11 అప్పుడు గొడవ అవుతుందని పోలీస్ స్టేషన్ చెప్తే వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు సార్ అని చెప్పిండు. అనుకున్నారు. నేను పొద్దున్నే ఫోన్ చేసేసరికి చచ్చిపోయింది అన్నాడు. నేను నైట్ పోలే సార్. నాకు తెలియదు. నైట్ 11:30 అవుతుంది, వాన పడుతుంది. నేను ఆడామని ఒకదాన్ని పోవాలని పోలే. మంచిగానే ఉంటారు, కొట్టుకుంటారు. ఎప్పుడు వాళ్ళు ముగ్గురు మంచిగానే ఉంటారు.
అని నేను అనుకున్నా. పొద్దున పోయేసరికి చచ్చిపోయి ఉన్నాడు. చచ్చిపోయాగానే సార్ మా అమ్మను మా తమ్ముడు కలిసి పోలీసు వాళ్ళు ఫోన్ చేసిన, నిజంగానే చచ్చిపోయింది సార్, చంపేసిల్లు అని చెప్పిన సార్. అంతేగా నాకు తెలిసింది. అయితే అంతే. ముగ్గురు తాగుతారు సార్. ఆయన పెళ్ళని చచ్చిపోయింది. ఈమె బేరం చేస్తుంది మా అమ్మనే. ఆమె నోరు కాదు, ఆయన నోరు, ఆమె ఏదో ఒకటి తిడుతుంది. తిట్టంగానే ఆయన కలిసి కోపం మీద ఏదో కొట్టుకున్నారు సార్. కొట్టుకొని ప్రాణం పోయింది సార్. మా తమ్ముడు మా అమ్మనే సార్. మా తమ్ముడే. ఇద్దరు చంపేసిల్లు సార్ వాళ్ళిద్దరు. నాకు తెలిసింది అంతే సార్. నాకు ఇక ఏం తెలియదు సారు. నా దగ్గరకైనా నిన్న నా చెవులో కూడా ఇడిపించుకొచ్చింది సారు. ఇడిపినామో మేము చూడలేనున్నా మా నాన్న మోహము. రోజు చూస్తే నేను వాళ్ళు కూడా పెట్టుకుంటాను. శ్రావంత్ నా దగ్గరకు వస్తాడు, నా దగ్గర పోతాడు. వాళ్ళ కొడుకులు కూడా పెట్టుకుంటా ఉంటారు. అట్లా నా దగ్గరకు వచ్చిన బతికేటోడు సారు. నిన్న చెవులో ఇడిపించినప్పుడు వస్తే నా కాడే ఉండేటోడు. ఎప్పుడో ఫంక్షన్ అయితే తాగలేడు. బాగా తాగడు వాళ్ళిద్దరు తాగుతారు. ఓవర్ తాగుతారు వాళ్ళు. తక్కువ తాగుతారు. ఇక్కడ బంధువులు వాళ్ళ కూతుర్లు చెప్తున్న విషయం ప్రకారం అయితే ఆస్తి తగాదు కూడా ఎక్కువ ఏం లేవు మాకు. కానీ వాళ్ళు బాగా మద్యం సేవిస్తారు. మద్యం సేవించిన నేపథ్యంలోనే ఇటు భార్యను ఇటు కొడుకు కూడా మద్యం సేవించి కూడా ఇటు ఈ ఘాతకానికి పాల్పడ్డారు. ఇటు కూడా అంటే పిడిగుద్దులు గుద్దుతూ కూడా టవల్తో మొత్తం బిగిసి చంపేసేదని చెప్పేసినారు. తెలుసుకున్న పోలీసులు కూడా కేసు నమోదు చేసి వాడిని అయితే పోస్ట్ మార్టం చేసుకొచ్చారు.